ఓం నమో వెంకటేశాయ. వేమనగా పాపములను కడతీ పోగొట్టే మహానుభావుడు సుందరమైనటువంటి రూపంతో భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ తిరునామంతో శంఖచక్రధారి అయి కౌస్తుభమణియుక్తమై అలంకారప్రాయమైనటువంటి విధానంతో పుష్పాలంకార శోభితుడై దివ్యాభరణ భూషితుడై దర్శనమిస్తుంటే తిరుమలలో స్వామివారిని దర్శించడం ఆనందం కదా. వాతావరణంలో ఉష్ణతాపం అధికముగా ఉండి ఎండవేడిమి భయంకరంగా ఉన్నప్పుడు మలయ మారుత వీచిగా తరంగముల యొక్క ఆహ్లాదం ఎంత గొప్పదో ఆధ్యాత్మిక భక్తి భావనతో ఉన్నటువంటి భక్తులందరికీ మలయప్ప స్వామి వారి యొక్క కళ్యాణోత్సవ వీక్షణం అంత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అది శారీరక ఆహ్లాదం, ఇది మానసిక ఆహ్లాదం. కాబట్టి వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చకవర్యుని నిర్వహించే కళ్యాణాన్ని వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తి మరొక ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించి ఆనందించే భక్తులు ఎందరెందరో. అందరి మనస్సులో ఒకటే భావన, స్వామి నీ దర్శన భాగ్యం భక్తులారా దూరము ప్రధానము కాదు, భక్తి భావన ప్రధానం అనుకుంటారు భక్తులు. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛ యాగచ్చ సేవాంకరోమి సకృత్ సేవయా నిత్య సేవాఫలంతో ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని. ఎంత దూరానున్నా మనస్సు భగవంతుడి చెంతే ఉంటుంది. అదిగో విశ్వక్సేనారాధన పుణ్యాభజన కైంకర్యాలు జరుగుతున్నాయి. అర్చక స్వామివారి పఠించే మంత్రాలు వినే భాగ్యం కలుగుతూ ఉన్నది. వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వహించే కళ్యాణాన్ని వీక్షించే భాగ్యం కలుగుతూ ఉన్నది. భగవంతుడే సరస్వని భావించేటటువంటి సమయం ఆసన్నమైనది. కాబట్టి చూతపల్లవం అంటే శుభప్రదమైనటువంటి మామిడాకులతో పరమ పవిత్రమైనటువంటి జలాన్ని చక్కగా ప్రోక్షణ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. విశ్వక్సేనారాధన పుణ్యాభజన కైంకర్యాలతో అదేవిధంగా స్వామివారికి అలంకరింపజేయబోయేటటువంటి అమ్మవారికి అలంకరింపజేయబోయేటువంటి కంకణాలు కూడా కంకణ పూజా కార్యక్రమం కొద్దిసేపట్లో జరగబోతున్నది. అన్నింటినీ దర్శించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. అందుకనే వాసుదేవునికి నమస్కరించి అంటారు. శ్రీరామచంద్రునికి ప్రణమిల్లి అని త్రేతాయుగంలో చెప్పి, వాసుదేవునికి నమస్కరించి అని ద్వాపరయుగంలో చెప్పి, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని విజ్ఞాపన చేసుకుంటూ ఆ మంత్రాలు విందాం. శ్రీ వెంకటేశ్ పుణ్యాహం సమృద్ధి ఆపోహిష్టామ యోభువస్థాన భోర్జేత దాతన మహేరనాయ చక్షసే యోగశివతమోరసస్తక్షపాజైతన పుషతేరివ మాతరః తస్మారంగమాపవో యక్షయాయ జిన్వద ఆపో జనే దాచనః दिवि श्रेयस्वान्तरिक्षे तस्वप्रदिव्या संभव ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसा यत्वा पौमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पोतास पुनातमा पुनन्तमा देवजनाः पुनन्तमनवो धिया पुनन्त विश्वायवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवदेज्यते अग्ने कृत्वा क्रतौ गुम्रनु यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तर् ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै बह्वीस्तनुवो वीतपृष्ठाः तया मदन्तत्सदमाज्येषु पयग्श्यामपतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातप्राणेने शिरोमयो भूः ज्यावा पृथिवी पैसापयोभिः ऋतावरी यज्ञिये मा पुनीतां बृहद्भिस्तवितस्त्रुभिः वर्षिष्ठैर्देवमन्मभिः अग्नै दक्षैः पुनाहिमा येन देवा पुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यप्पावमानेर्यो अज्येति ऋषभिस्समृतकं रसं सर्वगं सपूतमस्नाति स्वदितमातरिस्वन पवमानेर्यो अज्येति ऋषभिस्समृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूदकं पवमाने स्वस्तियनीः सुदिगाहि पयस्वतीः ब्राह्मणेष्वमृतकं मितं पवमानेर्दिशन्तु नः इमं लोकमदो अमं कामान् समर्दयन्तु नः देवीर्देवैः समावृताः पवमाने स्वस्तियनीः सुदिगाहि अच्युतः ऋषभिः संवृतो रसः ब्राह्मणेष्वमृतकं मितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोज्जामगुं हिरण्मयं तेन ब्रह्म विदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रसुनीति सहमा पुनातु सोमस्त्वत्यावरणसमीच्य यमो राजा प्रम्नाभि पुनातु मां जातवेदां वर्झयित्वा पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्चि गातु भेषजं सन्नो अस्तु द्विपदे चतुष्पदे ओम शांति शांति शांति।
प्राच्यां दिशि देवो ऋतुजो मार्जयन्तां दक्षिणायां दिशि मासा पितरो मार्जयन्तां प्रतीच्यायां दिशि गुहा पशवो मार्जयन्ताम् उदीच्यायां दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतो दरेः नागेभ्यो मार्जयन्ताम् आपोहिष्टामयो भुवस्थानभूर्जेतु दातना महेरणाय चक्षसे यो वशिवतमोरसस्तस्य बाजैत्यनः उशतेरिव मातरः तस्मारङ्गमाववो यश्चक्षया यजिन्वदा आपो जनयदाचनः विश्वक्सेनाय नमः वरुणाय नमः पुनः पाद्यमर्घ्यम् आचमनीं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि उत्सवार्थं क्षेमार्थं पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. అర్చక స్వామి వారు విశ్వక్సేన ఆరాధన నిర్వర్తించి సూత్రవతి జయా సమేతులైన విశ్వక్సేనుల వారిని ఆహ్వానించి విగంసుల వారు అందించినటువంటి వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా ఉత్సవార్థం క్షేమార్థం పునరాగమనాయ చ అన్నారు. మరలా పిలుస్తాం స్వామి అని సమర్యాదగా చెప్పారు. అదేవిధంగా వరుణదేవుణ్ణి ఆహ్వానించారు. వరుణుని కూడా చక్కగా అనుసంధానం చేసి పరమ పవిత్రమైనటువంటి నదీ యొక్క జలాన్ని ఆవాహన చేస్తారు. ఆ జలంతో ప్రోక్షణ కార్యక్రమం చేసి తలశుద్ధి మనశ్శుద్ధి వచశుద్ధి అనే విధంగా శుద్ధి పుణ్యాహవచనం అంటారు దాన్ని వైఖానస భగవత్ శాస్త్రంలో. తరువాత అంకురార్పణ కైంకర్యం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఏ ఏ ద్రవ్యాలు వినియోగించాలో ముందుగానే ఆగమశాస్త్రం చెప్పి ఉన్నది. కాబట్టి ఆ ద్రవ్యాలను వినియోగిస్తూ నిర్వహించేటటువంటి అంకురార్పణ కైంకర్యాన్ని వీక్షిస్తున్నాం. భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన వల్లనే ఇదంతా జరుగుతున్నది అని భాగవతంలో పోతన గారు చెప్తాడు. ఆయన అంటాడు ఒక చోట, ఆడించున్ హరి దివ్య నాటక గుణ వ్యాపార నృత్యంబులన్, ఆడించున్ హరి దివ్య నాటక గుణ వ్యాపార నృత్యంబులన్, పాడించున్ జలజాత నేత్ర బిరుద ప్రఖ్యాత గీతంబులన్, కూడించున్ సతతంబు జిఫ్ఫలతు దిన్ గోవిందనామావళుల్, కూడించున్ సతతంబు జిఫ్ఫలతు దిన్ గోవిందనామావళుల్, క్రీడన్ కిన్నరేక్షకామనులచే కృష్ణార్పిత స్వాంతుడై. ఆహా, ఎలాంటి పద్యాన్ని వర్ణించాడండి పోతన గారు. ధన్యుడు. అందుకే ఆయన భక్త కవితా చతురాననుడయ్యాడు. భాగవతాన్ని చదవటం గొప్ప విషయం. భాగవతాన్ని చదవటం, భాగవతాన్ని వినటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎందరో భాగవతులు ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష ఇత్యాది మహానుభావులు యొక్క చరిత్ర అక్కడ పొందుపరచబడి ఉన్నది. వాళ్ళ జీవన వైశిష్యం పొందుపరచబడి ఉన్నది. ఒకవేళ మనకు సమయం తక్కువ, భాగవతం అనాలి, దానికేం చేయాలా? భాగవుతాం 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 అని 10 మంది బాగును కోరుతూ భాగవుతాం 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 అంటే భాగవతం చదివినటువంటి ఫలితం వస్తుంది. 10 మంది బాగును కోరటమే భాగవతంలో ఉన్నటువంటి విశేషం. అలాంటి సందర్భంలో ఈ చక్కటి పద్యాన్ని నాలికపై గోవిందనామాన్ని పలకటం విశేషం అన్నాడు. కాబట్టి పలుకుదాం ఒక్కసారి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద, ఆనంద నిలయవాస గోవింద గోవింద. ఎక్కడ ఉండి ఈ కళ్యాణాన్ని చూస్తున్నా ఒక్కసారి గోవిందానండి భక్తులారా. 100 సారి గోవిందాన్న ఫలితం ఇస్తాడు స్వామి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తదుపరి ప్రతితర బంధనము అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యం జరగబోతూ ఉన్నది. స్వస్తి సూక్తాదులు పఠిస్తారు. విందాం మంత్రాలను. తర్వాత స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని ప్రపత్తితో, భగవంతుడి అనురక్తితో, ఆధ్యాత్మిక భావనతో విజ్ఞాపన చేస్తూ వేడుకుందాం. ఇది మహద్భాగ్యంగా భావిద్దాం. సుప్రసన్నో వరదో భవంతు. హరి ఓం. స్వస్తి నో మిమీతామస్వినా భగ స్వస్తి దేవ్యదిద్రనర్వణః స్వస్తి పూషాసురో దదాతన స్వస్తి ధ్యావా పృథివేషు చేతన స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతర్భవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్ర
त्वमसः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नोदिते कृति स्वस्ति पन्था मञ्चरे मा सूर्या चन्द्रमसा विव पुनर्ददाग्नता जानता सङ्घमेमहि स्वस्तेऽनन्ताक्षमरिष्टनेमि महद्भूतं वायुसं देवतानाम् असृग्नमिन्द्रसकं समत्सु बृहज्य सोनारुमिवारुहेम अं गोमुचमाङ्गिरसं गयं च स्वस्त्यात्रेयमनसा चचार्क्षं प्रैतपाणिश्रणं प्रपद्ये स्वस्ति सम्बाधे शुभयन्नो अस्तु శుభం శుభం. సకల శుభాలకు ఆలవాలమైనటువంటిది శ్రీవారి కళ్యాణం. ఆనంద నిలయవాస గోవిందా గోవిందా అని ఆనందంగా పిలవటం భక్తులుగా మన ధర్మం. ఒక్కసారి స్వామిని దర్శిస్తే మరల మరల దర్శించాలనిపిస్తుంది. అందుకనే శ్రీనివాసుని సన్నిధి వెలకందని పెన్నిధి. చాలా గొప్ప విషయం. ఆపద్బాంధవా అని పిలిస్తే అనుగ్రహించాడు పాండవులను. మరి కృష్ణావతారంలోకి వెళ్ళి చూస్తే చూడండి, స్వామి యొక్క దివ్య చరణములు ఆచరణయోగ్యమైన జీవనగమనానికి తార్కాణములు. అలాంటి నా పాదములను ఆశ్రయించండి, మీకు ఇతర సమస్యలు ఎందుకు, అన్నింటినీ నేను చూసుకుంటాను అని తన హస్తాన్ని పాదముల వైపు చూపిస్తున్నాడు, కరకమలాన్ని స్వామివారు. మత్పాదవు చరణద్వయేన నీ పాదబ్జము బ్రహ్మపూజ్యము కదా అని స్వామిని మనం వేడుకుంటాం. బ్రహ్మాది దేవతలందరూ ఎవరి దివ్య చరణారవిందముల చెంత శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉంటారో, అన్నమాచార్యులు చెప్పారు స్వామి పాదాల గురించి. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానవ పాదము, పరమయోగులు పరిపర విధములు పూజించిన పాదము, రాతిని నాతికి చేసిన పాదము, బలితల మోపిన పాదము, పాముతల నిండిన పాదము అని. అటువంటి దివ్య చరణములు దర్శించే భాగ్యం మనకు కలుగుతున్నది. అలా దర్శించడం వలన మన జీవనంలో ఆచరణయోగ్యమైనటువంటి ఆధ్యాత్మికత పెరుగుతుంది. అందుకనే మనం గమనిస్తే శ్రీ వెంకటేశ్వర భక్తిజనుల ప్రత్యక్ష ప్రసారంలో లేక ఇతర కార్యక్రమాల్లో ఒక కార్యక్రమానికి ఇంకో కార్యక్రమానికి మధ్యలో ఒక పదాన్ని మనం వింటూ ఉంటాం. ప్రతిరోజు చాలామంది వింటూ ఉంటారు. గుర్తు చేసుకుందాం, శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదామని. అందుకని భగవంతుడి యొక్క చరణాలను ఆశ్రయిస్తే శుభం కలుగుతుంది, మేలు కలుగుతుంది. అందుకనే శ్రీనివాసుని చరణ సేవనే వరిద్దాం. అనుక్షణం క్షణం క్షణం ప్రతిక్షణం గోవిందనామ స్మరణతో తరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని పిలిస్తే ఆయనకి ఎంత ఆనందమో. ఎన్నో పేర్లున్నాయి: కేశవ, నారాయణ, మాధవ, విష్ణు, మధుసూదన, త్రికుర్మ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర. కానీ ఈయనకి గోవిందనామం అంటే ఎందుకు ఇష్టం? ఏదైనా కష్టపడి సంపాదించుకున్నప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది. అలా చెప్పాడు స్వామి, మనకి ఒక గుర్తు చేస్తున్నాడు. కష్టపడి శ్రమపడి చెమటోటి సంపాదించుకున్నది మనకి స్థిరంగా ఉంటుంది. దాని మీద మనకు విలువ పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది. అందుకనే ఆ కృష్ణావతారంలో, ఆ నందవ్రజంలో, రేపల్లలో ఆ బాలకృష్ణుడు, చిన్ని కృష్ణుడు ఒంటికాలి మీద నిలబడి 7 పగళ్ళు 7 రాత్రులు గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తి పట్టుకున్నాడు. అందరినీ కాపాడాడు. గోపులు గోపిక జనముకై గోవర్ధనం బెత్తగా ఇంద్రుడి గర్వభంగమయ్యి దేవతలతో కలిసి వచ్చి గోవింద పట్టాభిషేకం చేసి తొలిసారిగా గోవిందా అని పిలిచాడట. అందుకని గోవిందనామం అంటే ఆయనకు చాలా ఇష్టం. కష్టపడి సంపాదించుకున్న దాని మీద ఇష్టం ఎక్కువ ఉంటుంది, శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. అలాంటి నామం గోవిందనామం. కలియుగంలో ఇది తారక మంత్రం. అలాంటి స్వామివారిని గోవిందుడుగా మనం దర్శించి ఆయన దక్షిణ హస్తానికి కంకణధారణ జరిగిన తర్వాత అర్చక స్వామివారు అమ్మవారి చెంతకు వెంచేసి ఉభయ దేవేరులకు కూడా వామహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారిని దర్శించినప్పుడు కూడా ఒక వైశిష్యం మనలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే పురుషకారత్వం నిర్వర్తిస్తుంది. భక్తుల భావనలన్నీ స్వామివారికి చెప్పడంలో అమ్మవారు ప్రధాన భూమికను పోషిస్తారు. దానికే ఆంగ్ల పరిభాషలో రికమెండేషన్ అంటారు. అమ్మ చెబితేనే అయ్యవారు చేస్తారు. అందుకనే స్వామివారి ఎదలో ఉండి ఎప్పుడూ కూడా ఓపికగా ఓర్పుగా స్వామివారికి నిరంతరము కూడా ఆయన యొక్క విలక్షణమైనటువంటి క్షమాగుణాన్ని పెంపొందింపజేస్తూ ఉంటుంది తల్లి. ఇది అమ్మవారు చేసేటటువంటి విశేషం. తర్వాత భూమాత 84 లక్షల జీవరాశుల్ని కాపాడుతాడు ఆయన. అలాంటి 84 లక్షల జీవరాశులకి ఆధారమైనది భూదేవి. భక్తులారా, ఒక్క విషయం గమనిద్దాం.
మనం ఎవ్వరము లేనివారము అనుకోవద్దు, ఉన్నవారమే. కారణం ఏమంటే మనకి పెద్ద పెద్ద భవంతులు ఉండకపోవచ్చు, వసతులు ఉండకపోవచ్చు, కానీ మనము నిలబడటానికి భూమాత ఒక చోటు ఇచ్చింది, మనం కూర్చోటానికి భూమాత ఒక చోటు ఇచ్చింది. ఎక్కడైనా కూర్చోవచ్చు, అది భూమాత అనుగ్రహం. కాబట్టి వసుంధర అనే పేరుతో పిలువబడుతుంది ఆవిడ. అందుకని ఎవ్వరూ కూడా మేము లేనివారము అనుకోవద్దని భూమాత చెబుతుంది, ఎంతో ఓర్పుగా ఉండమని చెబుతుంది. అలాంటి భూమాత కూడా మనందరినీ కటాక్షించడానికి వామహస్తానికి కంకణధార నిర్వర్తించుకుంది. తరువాత భగవంతుడి యొక్క వైభవాన్ని చక్కగా అనుసంధానం చేస్తూ ఆ ద్వాపరయుగంలో ఉన్నటువంటి మహానుభావుడు వాసుదేవునకు నమస్కరించి అంటారు భక్తులు. అలాంటి అర్చక స్వామి వారు కూడా చక్కగా ఈ కంకణదానం నిర్వర్తించుకుని ఈనాటి కళ్యాణోత్సవాన్ని సాక్షాత్తుగా భగవంతుడి అనుగ్రహంతో భక్తులందరి ఇంటికి స్వామివారి యొక్క అనుగ్రహం చేరేటట్లుగా భగవంతునికి భక్తుని మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ వారు కూడా కంకణదానం నిర్వర్తించుకున్నారు. తరువాత సకల దేవతా స్వరూపంగా అగ్ని ఆహ్వానిస్తారు, అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది. తర్వాత తెరపట్టేటప్పుడు సంకీర్తన విందాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర శరణం శరణం ప్రపంచం అంటూ ఆ స్వామి యొక్క దివ్య కరకమలాన్ని దర్శిస్తూ ఆనందిద్దాం. స్వామిని దర్శించిన కొద్దీ పరమానందం కలుగుతోంది. మరొక్కసారి పిలుద్దాం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శుద్ధం శుద్ధే నసాంనా శుద్ధైరికేర్వృద్ధాం సంశుద్ధ ఆశీర్వాన్ మమత్తు ఇంద్ర శుద్ధో నాగై శుద్ధ శుద్ధాభిరుతుభిః శుద్ధోరయం నిధారయా శుద్ధో మధ్య సౌమ్యః ఇంద్ర శుద్ధో హినోరయం శుద్ధో రత్నానుదార్శే శుద్ధో ఉత్తరాణి జిజ్ఞసే శుద్ధో వాచన్ శిశాసి మయి దేవా ద్రవిణ మయ జంతా మయి ఆశీరస్తు మయి దైవ్యాహుతిః దైవ్యా హోతారావం సంత పూర్వేరిష్టా శ్యామ తనువాస వీరా कोटि सत्या मन सौम्य अस्तु यमो मानिकाम कथमच्च नाकम विश्वे देवाचार्योत दामे देवी ईश्वर वीरकुणोत विश्वे देवासे महास्मय प्रज्ञातनु भिर्मार्दमदिशते सोमराजन अग्निर्मण्यं प्रदनदन पुरस्ताददो गोपाः परिपालनत्वं प्रत्यं चोयन्तिनिकतः पुनस्त्यामैषं चित्तं प्रबुधानाभिनेसिते रेखा गायत्र प्रोक्ष्य बर्हि सप्तऋषणावाहयामि रेखायां स्कन्दमावाहयामि तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् जातवेदो भुवनक्षेत्रेण गृहीत्वा मदित्वं लौकिकाग्निमादाय वृतप्रतीकसुकृतप्रज्वाल्य उपावरोहिताग्निस्तण्डिलमध्ये निधाय अग्निग्रहणपात्रेण जलाक्षतान् निधाय अग्नायाः विते गुणोनाभिदाते निहोता सच्चिबर्हिषि ऐतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसौतप्रसुव ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विषीमच्चुरचवेनावः सबुद्धिया उपमस्य विष्टास्तेन मस्तस्य विवः ओं भूः ब्रह्माणमावाहयामि ओं भोः प्रजापतिमावाहयामि ओं सोहा पितामहनावाहयामि ओं हिरण्यगर्भनावाहयामि ब्रह्मणे नमः सर्वोपचार्यभ्यर्च्य सोमो धेनुगुं सोमो अर्वन्तमासुगुं सोमो वीरं कर्मण्यं ददातु ओं भूः सोममावाहयामि ओं भोः यज्ञाङ्गमावाहयामि ओं सोहा इन्दुमावाहयामि ओं भूर्भुवः चन्द्रमावाहयामि सोमाय नमः सर्वोपचार्यभ्यर्च्य ब्रह्मण्य प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्तनं नागशपुष्यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकं तत्रयजमानं च देहि ओं प्रोक्ष सोमं प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्धयतं नागशपुष्यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकं तत्रयं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष्य पात्रागात्रमादाय परशुरसु पवित्रस्तो वैष्णव्य देवसवितः पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः कृष्णस्याकृष्णग्निये त्वा स्वाहा वेदिरसि बर्हिषे त्वा स्वाहा बर्हिरसुग्भ्यस्त स्वाहा दिवे त्वा अन्तरिक्षाय त्वा देवेभ्यः विष्णोस्तुपोऽसीति प्राच्यां दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतो उदीचेन्द्रमसि विष्णोस्तुपोऽसि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि सर्वव्यापिनारायणमावाहयामि घृतासि ध्रुवासि तारुणासि तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मण्य प्रोक्षिष्यामि ओं भूपते भुवनपते महतो भूतसपते ब्रह्माणां त्वां वृणीमहे सोमं प्रोक्षिष्यामि ओं भूपते भुवनपते महतो भूतसपते सोमगुं राजानां त्वां वृणीमहे पृथिव्यापो गृहीष्यामि ब्राह्मण तीर्थेन ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अप उपस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवते सोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवते विश्वान् देवानावाहयामि
स्थापयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतिये जुष्टं निरूपामि अग्निये जुष्टं निरूपामि सोमाय जुष्टं निरूपामि अग्नि सोमाभ्यं जुष्टं निरूपामि इंद्राय जुष्टं निरूपामि वसुभ्यो जुष्टं निरूपामि मरुद्भ्यो जुष्टं निरूपामि रुद्रेभ्यो जुष्टं निरूपामि अप उपस्पृश्य ओम श्री महाविष्णवे जुष्टं निरूपामि मित्राय जुष्टं निरूपामि वरुणाय जुष्टं निरूपामि आदित्येभ्यो जुष्टं निरूपामि अश्विभ्यां जुष्टं निरूपामि पूष्णे जुष्टं निरूपामि कक्षाय जुष्टं निरूपामि कक्षदेवते सोमाय जुष्टं निरूपामि औपासनज्ञाय जुष्टं निरूपामि विश्वेभ्यो देवेभ्यो जुष्टं निरूपामि सर्वाभ्यो देवताभ्यो जुष्टं निरूपामि आज्यं तृप्तिश्रयामि चिरं तृप्तिश्रयामि अग्निर्ज्योतिरसि समिदसि स्वाहा चित्वतिस्त्वा पुनः त्वचित्रेण पवित्रेण वसो सूर्यसरस्मिन् स्वाहा वाक्पतिस्त्वा पुनः त्वचित्रेण पवित्रेण वसो सूर्यसरस्मिन् स्वाहा देवस्त्वा पुनः त्वचित्रेण पवित्रेण वसो सूर्यसरस्मिन् स्वाहा करसम्पूर्णा वा समिदो गृहीत्वा मूलमात्राभ्यां स्पर्शयित्वा अभ्यर्च्य अक्षताम् आज्यां चरुपिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः गणपतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ओम अग्नये नमः जातवेदसे नमः सप्तजिह्वाय नमः देवमुखाय नमः अग्निपुरुषाय नमः अगितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसूतप्रसुव अयन्तैद्मात्मा जातवेदस्ते निर्दस्व वर्धस्व च वर्धय च अस्मान् प्रजापस्वर्ब्रह्मवक्षषाण्णाजेन समेदय स्वाहा आकार मुहूर्तो सुमुहूर्तोस्तु वायुव्यादाग्नेयांतं प्रजापते स्वाहा नैऋत्यादीशानान्तम् इंद्राय स्वाहा ओम अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यां स्वाहा ब्रह्मणे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यां स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवते सोमाय स्वाहा औपासनज्ञाय स्वाहा यज्ञदत्त विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा द्रव्याभिगार्या चिरं संगृहीत्वा पुनरभिगार्य ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुवस्स स्वाहा अगिते नमः गुस्ताः अनुमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसूता प्रासाभिः श्रीनिवास स्वामिनः लोकक्षेमार्थ वैवाहिक महोत्सव कर्मांगम आघार मध्ये सर्वदोष प्रायश्चित्तार्थम अतो देवादिन वैष्णवं करिष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसूत प्रसुव ओम अतो देवावन्तु नयतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्ताम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानिदे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णुः कर्माणि पश्यते तो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यसका स्वाहा तद्विष्णु परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरा ततं स्वाहा तद्विप्राचो पञ्युवोजा गृभागं ससमिन्दते विष्णोर्यत् परं पदं स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुवस्स स्वाहा अगिते नमः गुस्ताः अनुमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसविता प्रासाभिः చూచి వచ్చితి నీవున్న చోటికి తోడి తెచ్చితి చేత పెంట్లాడు చిత్తగించవయ్యా చూచి వచ్చితి నీవున్న చోటికి తోడి తెచ్చితి చేత పెంట్లాడు చిత్తగించవయ్యా చూచి వచ్చితి
అస్య శ్రీమదాదినారాయణస్య అచించాత్మికపరిమితశక్త్యా భ్రీమాణస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యాప్తేజో వాయువ్యాకాశహంకార महदव्यक्ताक सप्तावर्णैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्तष्टदिग्गजो प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल तलातल रसातल महातल पातालाके सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्यानाम् अधोभागे महानालायमानस्य पनिराजस्य शेषस्य सहस्रपणापनिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्तण्डि सुण्डात्तण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमिनी रक्षोवती गन्धवती सिन्धुवती यशोवती अलकावती अष्टदेवपुरी विराजिते इंद्राग्नियम निर्ऋति वर्णवायु कुबेरीशानाख्य अष्टलोकपालक परिपालिते लोकालोक चलवलयिते लवणेक्षुसुरासर्पि दधिक्षीर शुद्धोदकाख्य सप्तार्णव परिवृते जंबू प्लक्ष कृश क्रौंच शाख शल्मल पुष्कराक सप्तद्वीपे दीपिते महेन्द्रमलय सक्षा सुक्त मद्रक्षो दिंद्य पारियात्राक सप्तकुल पर्वत विराजिते भारत किं पुरुष हारिलाहुत भद्राचल केतुकमाल हिरण्यकर्मणक कुरु वर्षाख्य नव वर्षाणां मध्ये भरतवर्षे इंद्रक सेरु तामर गभस्ति पुन्नाग गंधर्व सौम्यवर्ण भरताख्य नवकंडानां मध्ये भरतखंडे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णा कावेर्यो मध्यप्रदेशे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले दश पूर्वेशां दशापरेषां मत्वंशानां मातृवंशानां नरकादि उत्तीर्य आमोद प्रमोद सम्मोद वैकुंठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य इति चतुर्विध मोक्षफलसिद्ध्यर्थं त्रिगुणयुक्तग्निष्ठो माते अतिरात्राप्तोर्यम शांतपन वाजपेय पौंडरीक अश्वमेधादि शतकृत पुण्यफलाव्याप्यर्थं श्री लक्ष्मी नारायण प्रीत्यर्थं कोटि चातुर्लक्ष प्रमाणेन दिव्य वैदिक विधानेन नानाविध शास्त्रोक्त मार्गेण वेदोक्त मार्गेण विकनस सूत्र प्रकारेण मरीचुक्त प्रकारेण हेमाद्रि कन्यादान फला प्राप्यर्थं कन्यादानं करिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगणगांभीर्यस्य दिव्य मंगल विग्रहस्य शंखचक्र गदा पद्मांकित कोटि सूर्यप्रकाशस्य श्रीमतो वैकुंठनायकस्य श्रीमद्वैगानस भगवत्शास्त्र मार्गेण आंगिरस पारास्पत्य भारद्वाज त्रयार्षे प्रवरानित भारद्वाज गोत्रोद्भवस्य पंचविधव्यूह भेदेन प्रवर्तमानस्य परत्वव्यूहान्तर्यामि अर्च अवतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगिरस पारास्पत्य भारद्वाज त्रयार्षे प्रवरानित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सखीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थिति लयकारण प्रवर्तमानस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणा पौत्राय आंगिरस पारास्पत्य भारद्वाज त्रयार्षे प्रवरानित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकटमकटमणिगण विजृंभित पादारविंदस्य अर्चावतार स्वरूप भगवत प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मण पुत्राय आंगिरस पारास्पत्य भारद्वाज त्रयार्षे प्रवरानित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्याभिशोभिताय दिव्य पीतांबरधराय निज अवताराय स्वर्णगरुडवाहनारूढ़ाय अचिंत्यात्मिक नित्यवन स्वभाव लावण्य तेजोमय रत्नाकराय सकल शाखाध्यायिनो अखिल लोक पवित्राय श्रवणा नक्षत्रे मकर रासो जाताय श्री लक्ष्मी नारायण स्वरूपाय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय अखंडानंद स्वरूप वेंकटाचलपति गोविंद ऋग्वेद सामद्रगण चतुर्वेदाध्यायिनी भार्गवचवनाप्नुवन् और्वैदल पंचारिषे प्रवरानित भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं प्रातुनां सुरांगना संसेवित पादारविंदां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तरा पल्गुनि नक्षत्रे कन्या रासो जातायां
భృగు మహర్షి సంకల్పతనయాం అయోనిజాం శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం మృణిత్వమే దాస్యామి. జ్ఞానానందస్వరూప వెంకటాచలపతి గోవింద. ఋగ్వేదసామంత్రమణ చతుర్వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైద్రోత్రయారిషే ప్రవృణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం అయోనిజాం భూదేవీ నామ్నీమిమాం కన్యాం మృణిత్వమే దాస్యామి. ప్రజ్ఞానందస్వరూప వెంకటాచలపతి గోవింద. కన్యాదాన ముహూర్తో సుముహూర్తోచిత భవంతో మహంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక చికీర్ష్య. కన్యే మమాగర్తో భూయో కన్యే మే దేవపార్శ్వయో కన్యే మే సర్వతో భూయా స్వద్వాన్నాన్ మోక్షమాప్నుయాత్. విశ్వంబరాః పంచభూతా సాక్షిణ్య సర్వదేవత ఇమాం కన్యాం ప్రదశ్యామి. ప్రీణాతు కమలాపతిః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః. జగత్ కళ్యాణ కారకుడు, అనంత కళ్యాణ గుణ సంపన్నుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వరి పరిపాలిక, నమో వెంకటేశ. నీ వైభవం ఏమని పొగడగలమయ్యా? ఇందాక అర్చక స్వామి వారు చెప్పినటువంటి మహాసంకల్పంలో ఈ సృష్టి అంతా నీతోనే నిండి ఉన్నది. పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తు నీలో నిండి ఉన్నది. కాబట్టే నిన్ను విష్ణువు అని పిలుస్తూ ఉన్నారు. ఆ విష్ణు తత్వంలో ఉన్నటువంటి గొప్పతనం చాలా విశేషం. వేదంలో కూడా విష్ణుతత్వాన్ని చక్కగా చెబుతారు. వసంతోత్సవం విన్నప్పుడు వేద పండితులు విష్ణు రరాటమసి విష్ణు పృష్ఠమసి విష్ణు తృష్టమస్యో విష్ణు ద్రవమసి విష్ణు వైష్ణవమసి అని విష్ణుతత్వాన్ని చెబుతారు. అంటే విష్ణు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెదకు చూసిన అందందేగలడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అని భావన కలిగినప్పుడు ఆయన యొక్క వైభవం ఎంత గొప్పగా ఉంటుంది. అసలు ఏ అవతారానికైనా విలక్షణమైనటువంటి విష్ణుతత్వమే ప్రధానమైనటువంటిది. వైకుంఠములో శ్రీ మహావిష్ణువుగా వేంచేసి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవసరాన్ని బట్టి, ఒక్కొక్క సంకల్పాన్ని బట్టి, ఒక్కొక్క భక్తుని కొరకు, ఒక్కొక్క విధానం కొరకు, ఒక్కొక్క అవతారంతో వస్తూ ఉంటాడు ఆయన. త్రేతాయుగంలో రామావతారంలో వచ్చాడు, ద్వాపరయుగంలో కృష్ణావతారంలో వచ్చాడు, కలియుగంలో కలవు వెంకటనాయక. ఇలా కేంద్రమైనటువంటి ప్రధానమైనటువంటి విధానం వైకుంఠం. అలాంటి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుగా వెలుగొందావు. అందుకనే విష్ణు సహస్రనామంలో కూడా విశ్వం విష్ణుర్వ షట్కారో అని విష్ణుతత్వంతో మొదలవుతుంది. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి మహానుభావుడు, అంతటా నిండి ఉన్నాడు. నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతములు, పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తున్నటువంటి చరాచర జగత్తు, సృష్టి, స్థితి, భూలోక, భూవర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, విష్ణులోక, సత్యలోకాది ఊర్ధ్వలోకములు, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది అధోలోకములు, సూర్య చంద్రులు, గ్రహములు, నక్షత్రములు, ఖగోళములు, పర్వతములు, నదులు, సముద్రములు అంతటా కూడా నిండి ఉన్నటువంటి మహానుభావుడు. అసలు ఈ సృష్టిని కొలిచినటువంటి మహానుభావుడు తన పాదముల చేత. అలాంటి శ్రీ మహావిష్ణువు దివ్య చరణములు దర్శన భాగ్యం కలుగుతూ ఉన్నాయి. అందుకనే అన్నమాచార్యుల వారు ఒక చక్కటి సంకీర్తన చెబుతాడు. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. వినాలి, శ్రీ మహావిష్ణు యొక్క వైభవం ఎంత గొప్పదో వినగలగాలి. మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కి తథైవచ. దశావతారాల్లో మత్స్యావతారాల్లో వేదాలను కాపాడాడు. కూర్మావతారంలోనేమో క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం ఆవిర్భవించడానికి, అసలు అమ్మవారు ఆవిర్భవించడానికే కారణమయ్యాడు. లక్ష్మీనారాయణ అయ్యాడు. వరాహావతారంలో భూమాతను కాపాడాడు. నారసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి శిక్షించి ప్రహ్లాదుని రక్షించి సర్వత్రా నేనున్నానని చెప్పాడు. వామనావతారంలో ఈ సృష్టినంతా కొలిచాడు. 3 అడుగుల మేర త్రోవకిచ్చుది బ్రహ్మాండము నా పాలికిందని అడిగి బలిచక్రవర్తి దగ్గర.
రామావతారంలో అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అన్నాడు. ఎవరైతే రామాని ఇవారమంటారో వారిని కాపాడుతానన్నాడు. కృష్ణావతారంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ఇలా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విధానాన్ని పొందుపరిచాడు. అందుకనే జయ జయ సోమక దానవ సంహర మందరధారి వరాహరే జయ నరసింహ త్రివిక్రమ భార్గవ రామ పరాత్పర దాశరథే జయ జయ శంఖ సుదర్శన శోభిత కుండల మండిత గండయుగ జయ జయ శ్రీశారే వరదాయక వెంకటనాయక పాలయమాం అని ఆ మహానుభావుణ్ణి స్తుతిస్తూ మకర కుండల సద్భూష మంజుభాషు నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణసాంద్రు యదుకులాంబోధి చంద్రు విష్ణు రోచిష్ణు చిష్ణు సహిష్ణు కృష్ణు. భాగవతంలో పోతన గారు చెప్పాడు, మకర కుండల సద్భూష మంజుభాషు నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణసాంద్రు యదుకులాంబోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. కాబట్టి ఆ విష్ణునామంలో ఉండే విషయం చాలా గొప్పది కనుక అన్నమయ్య ఒక్క సంకీర్తనలో మొత్తం పొందుపరిచాడు. వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదియో విష్ణు కథ. ఎందుకంటే ఆది నుండి బ్రహ్మాది దేవతలు ఎవరిని కొల్చారు, ఎవరి వైభవాన్ని స్తుతించారు, ఎవరి వైభవాన్ని నుతించారు, ఎవరి వైభవాన్ని వినుతించారు అనేటటువంటి విషయము ఆ సంకీర్తనలో పొందుపరిచాడు. అందుకనే విష్ణు తత్వం చాలా గొప్పది. అందుకనే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం చాలా విశేషం. అందుకనే శ్రీ మహావిష్ణు స్వరూపాయ అని చెబుతూ ఉంటారు. అలాంటి మహానుభావుడు ఈనాడు అందరినీ అనుగ్రహిస్తూ చక్కగా మాంగళ్యధారణ చేస్తూ ఉన్నారు. ఉభయదేవర్ల కలశములో వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదియో విష్ణు కథ అని విష్ణు తత్వాన్ని విందాం, విష్ణు నామాన్ని విందాం, విష్ణు తత్వాన్ని అందాం. గోవిందా గోవిందా. మాంగళ్యం తంతు నానేన జగజ్జీవన హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదస్యతాం శ్రీదేవ్యై నమః. మాంగళ్యం దంతు నానేన జీవరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదస్యతాం భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్తో సుముహూర్తోతిథి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. అదిగో స్వాహా. ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం ఇయమునార్యుపభ్రూతౌ అగ్నౌ లాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం ఇయమునార్యుపభ్రూతౌ అగ్నౌ లాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం సవ స్వాహ ఓం భూర్భవస్సు స్వాహ. అగితే నమః గుస్తాః అనమితే నమః గుస్తాః సరస్తే నమః గుస్తాః దేవసౌతాప్రాసావీః శ్రీనివాసస్వామినः లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం లాజహోమ అంతే మంత్రలోపే స్వరలోపే ద్రవ్యలోపే నియమలోపే క్రియాలోపే న్యూనాతిరిక్త కర్మణి సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిన వైష్ణవం కరిష్యే ఐతేనమన్యస్వా నితేనమన్యస్వా సరస్తేనమన్యస్వా దేవసౌత ప్రసువ ఓం అతో దేవావంతనోతో
विष्णुर्विचक्रमे पृथिव्या सप्ताम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पच्यते तो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यस्सका स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरा ततं स्वाहा तद्विप्रासोपन्यवो जागृभागं सस्यमिन्दते विष्णोर्यत्परं पदं स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवस्सु स्वाहा अगिते नमः गुस्ताः अनुमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसविता अप्रासाभिः श्रीनिवासस्वामिनः लोकक्षेमार्थ वैवाहिक महोत्सव कर्मांगम एतत् कर्म सम्मूर्त्यर्थम उप्रतिष्ठान्तो मं करिष्ये ऐतेन मन्यस्वान् मितेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसविता प्रसुव यदस्य कर्मणो चरिरिचमिद्वा न्यूनमिहाकरम् अग्निष्ठिष्टकुद्विद्वान् सर्वगं शिष्टगुं सूतं करोत स्वाहा अग्नये शिष्टकुते सूतवती नामं कामानागं समदैत्रे स्वाहा अग्नये स्वाहा अग्नयेन्नाथाय स्वाहा अग्नयेन्नपते स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्य देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मये स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा एदोषधीमहे स्वाहा समिदसि तेजोसि तेजोमय देहि स्वाहा यमस्य धीमहि मुच्चर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणन्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिमे पाहि स्वाहा सप्तदग्ने समिद सप्तदिक्वा सप्तऋषि शब्दाम प्रियाणि सप्तहोत्र धात्वाय सप्तअणुकृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा योर्भुक्तः स्वाहा पृथ्वीभुक्तः स्वाहा औषध वनस्पतिगन्धरस्य भुक्तः स्वाहा अग्निजन्नः स्वाहा वेदिजन्नः स्वाहा योर्जन्नः स्वाहा पृथ्वीजन्नः स्वाहा औषध वनस्पतिगन्धरस्य जन्नः स्वाहा समं तांबरेश विशाकृतेन समादित्य समिन्द्रिः समिन्द्रेण विश्वे विरङ्कां दिव्यं नभोगत स्वाहा पूर्णमावतु उत्तमां जुहोति मनसा प्रजापते स्वाहा आज्यशेषम् इंद्राय जुहोमि स्वाहा पूर्णमावति मुहूर्तो सुमुहूर्तोतिथि भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोस्तु सुप्रतिष्ठितमस्तु अग्निस्तृप्यतु वेदिस्तृप्यतु जौर्स्तृप्यतु पृथ्वीस्तृप्यतु ब्रह्माज्यां स्तृप्यन्ताम् इते नमः गुस्ताः अनुमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसविता प्रासाभिः पवित्रमसि पवित्रमे भूयात् स्वाहा सदस्सन्मे भूयात् स्वाहा पश्चिमे दपर्तिमपनय दक्षिणे दपर्तिमपनय उत्तरे दपर्तिमपनय प्राच्यां विष्णो सदनमसि दक्षिणतो विष्णो सदनमसि उत्तरतो द्विचेञ्जनमसि विष्णो सदनमसि पश्चिमे सौदत्तां विष्णो सदनमसि अधिप्रोक्ष्य आप्यायन्तामापवोषधयोमरुतां पृष्ठयेन्ददिवं गच्छ ततो नो पृष्टिमेरय स्वाहा सुज्यन्तां देवसदनगुं सुज्यन्तां देवसदनम् भूतिस्मातेति भस्ममालिप्य भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयोर्भूतिः आदित्य सोमो नमः त्रयायुषं जमदग्ने कच्छपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय शतं च वर्षे त्रयायुषम् आपोहिष्टामयो भुवस्थानभूर्जेतु दातन महेरणाय चक्षसे योगस्य भाजयितनः उशतैरेव मातरः ओम च मे सुरश्च मे यज्ञोपचिते नमश्च इत्ते न्यूनं तस्मै उपयुक्ते कृतं तस्मै ते नमः बालकृतं वा चरितं वा होत्रहीनं वा पुष्पहीनं वा पुषर्धर्मकारेण भगवान् प्रज्वलित ओं नमः कायेन वाचा मनसेन्द्रिया बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि सकलं परस्मै नारायण समर्पयामि ब्रह्मणे नमः यथास्थानं प्रतिष्ठापयामि सोमाय नमः यथास्थानं प्रतिष्ठापयामि अग्निपुरुषाय नमः अग्निपुरुषाय नमः आज्यशेषं समर्पयामि
అగ్నిపురుషాయ నమః. సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు. తత్సద్బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. భక్తులారా ఏ కైంకర్యం నిర్వహించినా భగవంతుడికి చెందాలనే సమర్పణ భక్తి మనలో ఉండాలి. ఆ భావన, అలా సమర్పణ భావన ఉన్నప్పుడు భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది. అందుకనే యజ్ఞ రక్షకుడుగా భావిస్తూ ఒక్కసారి పిలుద్దాం గోవిందా అని. ఆయనే రక్షకుడు, ఇతడే రక్షకుడు. అందరికీ యజ్ఞరక్షక గోవిందా గోవిందా అని పిలుస్తూ గోదాదేవి స్వప్న వృత్తాంతమైన వారణమాయరాన్ని వీక్షిద్దాం. కలలో స్వామి కనపడ్డాడు, 1000 ఏనుగులతో తరలి వచ్చాడు, మంగళవాయిద్యంతో వచ్చాడు, వివాహం చేసుకున్నాడు. ఇది ఇళ్లలో నిజం చేసుకోవాలి, స్వామి అనుగ్రహం కావాలి. అందుకనే గోదాదేవి అంటుంది, నాళై వదనై మణమెండు నాళిట్టు పాళై కముకు పరిసుడై స్పందల్కీడ్ కోళరి మాధవన్ గోవిందన్ ఎన్బాన్ ఓర్ కాళ్ళు పొగుదు కన్నా కಣ್ಣేన్ తోడినాన్. నాచ్యారి తిరుమజన దివ్య ప్రబంధంలో చెబుతూ ఉన్నది. మనం తెలుగులో అనుకుందాం. కలగంటినో యమ్మ కలగంటి నమ్మరో కలలోన నా స్వామి కానిపించే పండ్ల గుత్తులు పోక పందిరుల నడుమ పెండ్లి ముహూర్తంబు పెట్టినారు. బలవంతుడైనట్టి వాసుదేవుండియే వరుడుగా వరించవచ్చినాడు. అద్వితీయంబైన ఆతని రూపము కన్నెదురు కాంచినాను. ఇంతకన్నను మించి ఇంకేమి ఉన్నది చెలులార మీరలు చెప్పుడమ్మ. తెల్లవారగనే నాకు దేవదేవుడైన వాసుదేవుని తోడ లగ్నమగును. నిక్కముక నాకల నిజమని తలపించు నలనయ్యే నిజముగా నాదు భర్త అన్నదట. తర్వాత పుష్పమాలా పరివర్తనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి నుండి శ్రీదేవి అమ్మవారికి హరి విరిమాలను సిరికి సమర్పిస్తే సిరిదేవి ఆ విరిమాలను తిరిగి హరికే సమర్పించింది. హరి విరి సిరి ఈ 3 తలుచుకున్నప్పుడు మనకు ఆధ్యాత్మిక విధానం సరి అవుతుంది. అలాగే మరొక దేవేరైనటువంటి భూదేవికి కూడా చక్కగా అలంకరింపజేస్తే ఆమె కూడా తిరిగి స్వామికే సమర్పిస్తూ ఉన్నది. సర్వదేవ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చతి నదీనాం సాగరోగతి అన్నట్టు భగవంతుడికే చెందుతాయి. ఇలా పుష్పమాలా పరివర్తన నిర్వర్తించి తరువాత తలంబ్రాల కార్యక్రమం, అక్షతారోపణం అంటారు. అది వీక్షించే బాగా చూడండి. స్వామివారు మన ఇంటికి మన చెంతకు మన దగ్గరకు వస్తున్నారు. ఒక్కసారి నమస్కరిద్దాం. కరతాళ ధ్వనులతో భక్తితో. మనము టీవీలో చూస్తున్నామనే భావన మనకు ఉండనప్పుడు, భగవంతుడు మన ఇంటికి వచ్చాడనే భావన ఉన్నప్పుడు చేతులు జోడించి నమస్కరిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటటువంటి భావన పొందుదాం. అందుకే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రతిరోజు కళ్యాణాన్ని వీక్షించే భాగ్యం కలుగుతున్నది భగవంతుడి అనుగ్రహంతో. తదుపరి తలంబ్రాల కార్యక్రమం, అక్షతారోపణం సంకీర్తనా విధానంతో విందాం, దర్శిద్దాం, ఆనందిద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే. పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో
పెండ్లికి కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో దేవుని పెండ్లికి నీ పసిడి అక్షతలివే పట్టరో వేగమే రారో ఆ